హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఎమ్మి వండర్ఫుల్ రెసిపీ చేశానండి. ఇది నాన్ వెజ్ వాళ్ళకంటే ధీటుగా ఉండే విధంగా, అలాగే ఏ నాన్ వెజ్ కర్రీస్ కూడా దీని ముందు పనికిరావండి, అంత బాగుంటుంది కర్రీ. చూడ్డానికి నాన్ వెజ్ కర్రీ లాగానే ఉంది కదా, కాదండి, ఇది వెజ్ కర్రీ, వెజ్ లివర్ కర్రీ. తోటకూరతోటి నేను తోటకూర లివర్ కర్రీ చేశానండి. ఈ రెసిపీ తెలిసిన వాళ్ళు నేను ఎలా చేశానో చూసేయండి, తెలియని వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ముందుగా నేను ఇలా తోటకూర మనకు 2-3 రకాలుగా ఉంటుందండి. నేను ఇలా చిన్న ఆకులది తీసుకున్నాను. మనకు ఇది తీసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇలా లాత కాడలతో పాటు తీసుకుంటే మనకు చాలా బాగుంటుంది. దీంతో పాటుగా ఒక 3-4 పచ్చిమిర్చి కూడా తీసుకొని ఇలా గిన్నెలోకి కొన్ని వాటర్ పోసి ఇలా మనకు వాటర్ అనేది మరిగేంతసేపు దాకా దీన్ని ఉడికించుకోవాలండి. ముందుగా 1-2 సార్లు ఆకును నీట్గా కడిగేసేయాలి. ఇసుక ఇట్లా ఏం రాకుండా కడిగేసిన తర్వాతకి ఇక ఇలా గిన్నెలో వేసుకొని ఇలా మనకు ఈ విధంగా ఉడికించుకొని దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. మనం ఇలానే పట్టుకుంటే మనకు ఇట్లా ముద్దలాగా వస్తుంది. ఈ విధంగా చూడండి, ఈ విధంగా వస్తుంది. దీన్ని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇలా తీసుకున్నాక ఇది మనకు ఇలా పట్టి చూస్తే చిన్న చిన్న బాల్స్ వేసే విధంగా, మనం పునుగులు బజ్జీలు వేస్తాం కదా, ఆ విధంగా ఉండాలండి. బాగా మెత్తగా ఉండకూడదు, సరిగ్గా రాదు. ఇందులోకి 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు కార్న్ఫ్లోర్, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం, కొద్దిగా గరం మసాలా ఇవి వేసి దీన్ని మొత్తం కలుపుకోవాలండి. ఈ మసాలా అనేది దీనికి పట్టే విధంగా దీన్ని ఇలా కలుపుకోవాలి. చూడండి, నేను చేశాను కదా, ఈ విధంగా బాల్ వచ్చేలాగా ఇలా కలుపుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసేయాలండి, చెప్పలేదు నేను, మర్చిపోయాను. తర్వాతకి ఒక గిన్నెకి మొత్తం నెయ్యిని రాసేసి అంచుల వెంట అడుగు భాగాన మొత్తం నెయ్యిని రాసేసి ఈ మిశ్రమాన్ని మొత్తం దీనిలోకి ఇలా పెట్టుకొని మనం పప్పు ఉడకబెట్టుకునే కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, దానిలోకి ఒక 2 ఇంచుల మందం వాటర్ వేసి స్టాండ్ పెట్టుకొని ఈ గిన్నెని దానిపైన పెట్టి మనము ఇడ్లీ ఎలా ఏ విధంగా ఆవిరి మీద ఉడికించుకుంటామో అలా ఈ గిన్నెను అందులో పెట్టి ఉడికించుకోవాలండి. అది ఉడికేలోపు కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. అలాగే 2 టమాటాలను మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు ఇది ఇలా ఉడికిపోతుంది మనకు. దీన్ని ఒక 10 మినిట్స్ పాటు వదిలేయాలి. వదిలేస్తే కొద్దిగా మనకు గట్టిగా. ఇంకో విషయం ఏంటంటే, కుక్కర్ విజిల్ మాత్రం పెట్టద్దండి. విజిల్ తీసేసి ఒక 20 మినిట్స్ పాటు మీడియంలో పెట్టి ఇది ఉడికించుకోవాలి. ఈ విధంగా మనకు వస్తుంది. ఇది మధ్యలో మధ్యలో స్పూన్తో గుచ్చుకుంటూ తీస్తే మనకు ఈజీగా వచ్చేస్తే అది ఉడికిపోయినట్టే. ఇలా తీసిన వెంటనే మరి ఒక 10 మినిట్స్ పాటు వదిలేయాలి. దీన్ని వదిలేస్తే మనకు గట్టిగా వస్తుంది. ఇలా ఈ విధంగా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు వాటిని అలా వదిలేసేయాలి. కట్ చేసిన వాటిని వదిలేస్తే మనకు ఇంకా కొద్దిగా గట్టిగా అయిపోతాయి. ఇలా చూడడానికి సేమ్ లివర్ పీసులాగా ఉంటాయండి. ఈ ముక్కలు అనేది ఏ విధంగానైనా మనం కట్ చేసుకోవచ్చండి. నేను ఇలా స్ట్రేట్గానే కట్ చేశాను. ఈ విధంగా కట్ చేసిన వాటిని స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి దానిలోకి ఇవి కొద్ది కొద్దిగా వేసుకొని వాటిని డీప్ ఫ్రై లాగా చేసుకోవాలండి. ఇవి స్టవ్ని మాత్రం హైలో పెట్టకూడదండి, మాడిపోతాయి, లోపల ఉడకవు. ఓన్లీ మీడియం లేదా సిమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని నిదానంగా వేపుకోవాలి. అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. కర్రీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. లోపల పచ్చి అనేది ఉడికిపోతుంది. ఆ తోటకూర అనేది ఉడకాలి కాబట్టి మనము దీన్ని సిమ్లో లేదా మీడియంలో పెట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఈ విధంగా
వేయించుకోవాలండి. అలాగే మిగతావి కూడా 1 బై 1 వేసుకుంటూ ఇలా వేయించుకొని వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు కర్రీ కోసం మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, సేమ్ లివర్ పీస్ లాగానే ఉంది కదా, చాలా అంటే చాలా బాగుందండి. కర్రీ మాత్రం చాలా సూపర్ అనిపించింది. ఇప్పుడు అదే ఆయిల్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి అన్నీ పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటాలను ఇందులోకి వేసుకోవాలండి. ఈ టమాటా అనేది మొత్తం పచ్చివాసన పోవాలి, ఆయిల్ అనేది మీదికి తేలాలి. ఆ విధంగా ఫ్రై చేసుకున్నామంటే మనకు ఇది సెట్ అయిపోతుంది కర్రీలోకి. చూడండి, పైకి ఆయిల్ తేలుతుంది కదా, ఈ టైంలో కారం, ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా, అలాగే జీలకర్ర పొడి ఇవి వేసుకొని మసాలాలన్నీ దీనికి పట్టే విధంగా ఇది ఫ్రై చేసుకోవాలండి. టమాటా గ్రేవీ అనేది దగ్గర పడేదాకా ఫ్రై చేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసి దీన్ని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ లివర్ ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఇందులోకి వేసుకొని ఇదంతా మంచిగా దగ్గర పడేలాగా ఈ పీసులు అనేది గ్రేవీని పీల్చుకునే విధంగా దీన్ని సిమ్లో పెట్టుకొని చిన్నగా ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ చూడండి ఎలా పైకి వస్తుందో, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇలా మనకు ఇంకొక 5 మినిట్స్ పాటు ఇలా వదిలేసామంటే మనకు రెడీ అయిపోయినట్టే. దీనిపైన లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని ఒక 5 మినిట్స్ పాటు వదిలేసామంటే చాలా అద్భుతంగా ఉండే, నాన్ వెజ్ కంటే ఎక్కువ టేస్టీగా ఉండే వెజ్ లివర్ కర్రీ. చూడ్డానికి మాత్రం చాలా సూపర్గా ఉంది కదండి, తింటే మాత్రం ఇంకా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది కర్రీ. వీడియో మాత్రం పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఇలా ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.